హనుమకొండ జిల్లా పరకాలలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపించేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్య క్రమంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అదే కాకుండా మనం చూస్తే ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా గతంలో జోడి బియ్యం వచ్చేది. పిల్లలు తినలేకపోయేవారు, పెద్దలు తినలేకపోయేవారు. తినలేక ఏం చేశారు? కోళ్ళ పంటలు అమ్మడము, బియ్యం అదేవిధంగా మధ్య జలాలను అమ్మడము, మరి వాళ్ళని ఇష్టపడి వాటిని మళ్ళా అభివృద్ధి చేసి సన్న బియ్యం కింద వాళ్ళ 50 రూపాయలు అనే సందర్భాలు మనకు దాన్ని దృష్టిలో పెట్టుకొని సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి మరి సన్న బియ్యం ఇవ్వడం వల్ల ప్రజలకు ఆరోగ్యం అభివృద్ధి చెందడమే కాకుండా మరి ఇప్పుడు దళాల వ్యవస్థ వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో కింద కూర్చొని కూడా అదేవిధంగా చెల్లాలు ఉన్నారు. కింద కూర్చొని చేస్తున్నారు. అంటే మనం వేసిన తీసుకొచ్చిన కూర్చొని సరిపోగా మరి ఇబ్బంది అనుకోకుండా కింద కూర్చొని ఉన్న చెల్లెలకు నిలబడిన చెల్లెలకు ఈ అన్నను క్షమిస్తారా లేదా అనుకుంటా ఉంది. నేను మరికాల ప్రజల మన నర్సంపేట శాసనసభ్యులు ఉన్నప్పుడు ఏర్పాటు కావచ్చు, లేదా స్మార్ట్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, అది డైరీ ఫార్మ్ కావచ్చు, ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ మనం చూస్తే స్కూల్ యూనిఫామ్ కూడా కుట్టించారు.